వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. కామెపల్లి మండలం బండిపాడు వద్ద బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వలన ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, డోర్నకల్, మహబూబాబాద్ ప్రధాన రహదారి ప్రజలు ఈ దారిపై ఆధారపడి ఉండడం వల్ల వర్షాకాలం వస్తే చాలు ప్రజలు ఇబ్బంది పడడం, కొన్నిసార్లు చనిపోవడం, అత్యవసర వైద్య సేవలు అందకపోవడం జరుగుతుందని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు కింద ఎన్నో తండాలు, గ్రామాలకు ఈ రోడ్డు మార్గంపైనే ఆధారపడడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు శాశ్వత వరద నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుందంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి ఏటా ప్రాణ నష్టం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఇలా ఎన్నో ప్రాణాలు ఈ వాగులో కలిసిపోయాయని జర్నలిస్టు టీవీ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా మా బడుగు బలహీన వర్గాలకు రోడ్డు రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించలేకపోయారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. इडबो पक्का वो जाते ना गाड़ी బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బండిపాడు వద్ద వాగు వస్తున్నది. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ అధికారులకు అందరికీ మేము బుద్ధిస్ట్ సొసైటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, నమో బుద్ధ. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇది మాకు ఈ లింగాల డోర్నకల్ సరిహద్దులో ఉన్న బండిపాడు దగ్గర బుగ్గవాగు ఈ కాలం, ఈ నెల, ఈ వర్షాకాలం వస్తే రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ బర్లగూడెంలో ఇద్దరు కొట్టుకుపోయారు, ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు ఇలాగ ఈ వాగు చేయబట్టి. రాకపోకలు అయితే ఈ హాస్పిటల్లో పోవాలన్నా చాలా ఇబ్బంది. ఎందుకంటే మాకు ఎటు ఇవాళ 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఏమంటే ఇప్పుడు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులు గారు దయచేసి కొంచెం మీ దృష్టికి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఈ వంతెనను కొంచెం కొంచెం ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని మనవి చేస్తున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినా కూడా ఈ బుగ్గవాగు వస్తూనే ఉంది. బుగ్గవాగు ఇక్కడ గంగారాం తండాకు పోయి వచ్చినప్పుడు ఈ బుగ్గవాగు వస్తూనే ఉంది. ఆల్రెడీ మీరు మన ముఖ్యమంత్రి గారు మీకు కూడా చెప్పారు ఇది చాలా ప్రాబ్లం ఉందని. కొంచెం మీ దృష్టిలో కొంచెం పెట్టుకొని ఇది కొంచెం చేయాలని మనవి చేస్తున్నాం. మాల మహానాడు రాష్ట్ర ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నటువంటి తీవ్రమైన సమస్యను స్వయంగా సందర్శించి బండిపాడు వద్దనున్నటువంటి బుగ్గవాగు యొక్క ఉధృతిని చూశాను. గత దశాబ్దాలుగా ఇక్కడ నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతము దాదాపుగా వారం రోజుల వరకు కూడా ఎలాంటి రాకపోకలు లేకుండా డోర్నకల్, ఖమ్మం మధ్యలో ఉన్నటువంటి ఎన్నో తండాలు, ఎన్నో గ్రామాలు అన్నీ కూడా దారి సౌకర్యం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి, అత్యవసర పరిస్థితిలో కూడా అవతలకు వెళ్ళడానికి ఎలాంటి మార్గం కూడా లేదు. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకొస్తున్నాను ఈ మీడియా ద్వారా. మరియు ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు గారికి కూడా సవినయంగా విన్నవించుచున్నాను. వెంటనే ఇక్కడ రహదారి సరిచేయుటకు వెంటనే వంతెనను నిర్మించాలి. లేకపోతే ఇక్కడ ఈ సమస్య తీవ్రమైన సమస్య ఇదే విధంగా కొనసాగుతుంది. ఎన్నో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రిపూట కూడా ఈ వరదను ఎవరు కనిపెట్టలేక వెళ్ళిపోవడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎందుకంటే చెప్పడానికి ఎవరు ఉండరు అర్ధరాత్రిలో. కాబట్టి ఈ హాస్పిటల్ సౌకర్యం కూడా మరుగైపోతుంది ఈ అడ్డంకి చేపట్టి. ఈ వాగును వెంటనే ఈ వాగు మీద పెద్ద బ్రిడ్జిని నిర్మించి ప్రజల యొక్క సమస్యలన్నీ ఏకకాలంగా ఇంతమంది ఇక్కడ నిలబడి ఉన్న వారందరినీ కూడా మీరు చూస్తున్నారు. వీళ్ళ బాధలన్నీ కూడా ఎవరెవరు కూడా
చెప్పడానికి కూడా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ని దశాబ్దాలుగా ఈ సమస్య తీరట్లేదు. ఎన్నోసార్లు పేపర్లలో వచ్చింది, మీడియాలో వచ్చింది, అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో అందరూ కూడా మీకు సవినయంగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేసి ఈ యొక్క వంతెనను వెంటనే ఈ బండిపాడు వద్ద నిర్మించాలని మిమ్మల్ని బ్రతిమాలి మాలమానాడు వారు ద్వారా నేను వేడుకొంచున్నాను. ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి, అదేవిధంగా జిల్లాకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉన్న కామేపల్లి మండల టీం మండల అధ్యక్షుడు కామేపల్లి మేకల బాబు యాదవ్ గారికి, అలాగే కామేపల్లి నాయకులందరికీ విజ్ఞప్తి, బుగ్గవాగు దగ్గర ఇక్కడ డోర్నకల్ రహదారి నుండి కొత్తలింగాల గ్రామం వరకు ఈ రహదారి నుంచి గతంలో కూడా బర్లగూడెం చెందిన కుమార్తెలు కూడా ఈ కాలువలో కూడా ఈ వరదలు కూడా కొట్టుకుపోయారు. ఇది ఇప్పటి నుంచే కాదు, 10-15 సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నోసార్లు అయినా కూడా గత ప్రభుత్వం 3 సార్లు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వాన్ని పరిశీలించి గత ప్రభుత్వం కంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గత రేవంత్ రెడ్డి గారు గంగారాం తండకు పోయినా ఇదే రూట్లో వచ్చిన కాబట్టి దీన్ని కూడా పరిశీలించి పెద్దల దృష్టికి విజ్ఞప్తి చేయటం కాకుండా గౌరవనీయులైన కోరం కనకయ్య గారికి 2 పర్యటన ఎమ్మెల్యేగా ఉన్న కోరం కనకయ్య గారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అందరు గ్రామంలో నిలిచిపోయిన పోలీస్ బందోబస్తు లేకుండా రహదారుల ఆపద్భంగా ఇక్కడనే ఉన్నారు. హాస్పిటల్కి పోవటానికి, ప్రయాణికులు చేయటానికి, ఏదైనా గ్రామంలో వెళ్ళటానికి, ఊర్లో ప్రయాణం చేయడానికి ఎక్కడ ఉన్న రైతులు అక్కడనే నిలిచిపోయారు. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించిన గ్రామ పెద్దలకు అందరి దృష్టికి తీసుకెళ్ళి, 3 మన ఖమ్మం జిల్లా మంత్రులు ఉన్నారు కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా నిజం చేస్తారని ప్రజలు నమ్ముకుంటూ ఈ వంతెనలు వేసి గతం కంటే ఈ ప్రభుత్వం పరిపాలన కొంచెం దృష్టి పెట్టుకొని అందరి దృష్టికి తీసుకెళ్ళి